రాజకీయం కూడా హీట్ ఎక్కింది. రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగా అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కానీ ఎవరు కానీ రియాక్ట్ అవుతున్నారు. ఈరోజు కేటీఆర్ ఇంకా ఘాటు కామెంట్ చేశారు. లోకేష్ అంశం నిన్న లోకేష్ను చీకట్లో కలిశారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం అంటూ రేవంత్ రెడ్డి గారు చిట్చాట్లో మాట్లాడిన మాటలకు ఆయన రియాక్ట్ అయ్యారు. కలిస్తే తప్పేంటి, కలవలేదు, ఒకవేళ కలిసినా తప్పేంటంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అటు పాలమూరు జిల్లా అక్కడ రేవంత్ రెడ్డి ఈరోజు కొల్లాపూర్ సభలో పాల్గొని సీఎం కేసీఆర్ పాలమూరుకు అన్యాయం చేశారు, కరీంనగర్ నుంచి పారిపోయి వస్తే పాలమూరు కేసీఆర్కు అన్నం పెట్టింది, ఆయనేమో జిల్లాకు సున్నం పెట్టారు, ఇలాంటి వ్యాఖ్యలు. 2024 నుంచి 34 ఎప్పుడు 10 ఏళ్ళు అనేవారు, ఈరోజైతే 20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం అన్నారు. మరి 20 ఏళ్ళ అధికారానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని తేల్చి చెప్పారు. వీటన్నిటికి సంబంధించి డిబేట్లోకి వెళ్దాం. దయాకర్ గారు, బాలరాజు గారు, వెళ్లే ముందు ఈరోజు కేటీఆర్ ఖమ్మం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం, చూద్దాం. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లై డిటెక్టర్ పరీక్షలో? మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్సు, ఏంది నాన్సెన్సు? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది ట్యాపింగు, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తమ్మునేలు ఆ తమ్మునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట, ఈయన ఇంకా మనకు కావాల్సింది? ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా, ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా? నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు, మరి నేను రాను. చంద్రబాబు పిలిచినా బనకచెర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు, లీకు వీరుడు. ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. టకామని ఢిల్లీలో తేలిండు. ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయింది దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. చూసాం కదా, ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఇటు మహబూబ్ నగర్ కొల్లాపూర్ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి కూడా అంతకంటే తీవ్ర స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చూద్దాం అది కూడా. ఈసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి,
ఈరోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈరోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. దయాకర్ గారు, ఏం దయాకర్ గారు ఆ భాష ఏంది? బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసి కాల్చుకుంటావో అని కేసీఆర్ను రేవంత్ రెడ్డి అనడం ఏంటి? రేవంత్ రెడ్డిని హౌలా అరే హౌలా అనే రకంగా కేటీఆర్ అనడం ఏంటి? భాష మారదా? తెలంగాణ భాష ఒకటి. అసలు లోకేష్ ఎందుకు పంచాయతీ? లోకేష్ కేటీఆర్ని కలిస్తే తప్పేంటి? చీకట్లో కలిసారని ఆయన అన్నారు, ఈయనేమో నేను కలవలేదు హౌలే అని ఈయన అంటున్నారు. ఏంటి అసలు ఈ భాష ఏంటి? పంచాయతీ ఏంటి? అసలు ఇదేమన్నా ప్రజలకు, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలేనా ఇవి? యా, గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ భాయ్, మిత్రుడు బాలరాజ్ కు, ఇంకా ఎవరు పాల్గొంటారో వాళ్ళు కూడా. మీరిద్దరే అక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ కూడా మీరిద్దరే. యా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ దానికి స్పందించలేదు, కేసీఆర్ ని మాత్రమే అన్నాడు. అంటే ఇక అర్థం చేసుకోవాలి, కేటీఆర్ ను పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే రావాల్సింది. కంటిన్యూ మీరే చేయండి. కేటీఆర్ ని రేవంత్ రెడ్డి పట్టించుకోడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్టించుకోడు, కానీ ఒకళ్ళు ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఎన్ని రోజులు ఇది? కేసీఆర్ ను పట్టించుకోకపోతే కామ్గా ఉండాలి. కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి పేరే ఈ రోజు వరకు తీయలే కదా. అందుకని కేసీఆర్ ను పట్టించుకోకపోతే చర్చే ఉండొద్దు. ఇక ఇంకేమవసరం, కేసీఆర్ వచ్చి కౌంటర్ చేసుకుంటే లేకపోతే లేదు. ఇక మళ్ళీ కేటీఆర్ వస్తే మా వాళ్ళు ఎవరు రావాలో వాళ్ళే వచ్చి కౌంటర్ చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ మనోనికి స్పందించడం కారణం చేయబట్టి మనోడు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. ఇంత ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వెనుక కారణం ఏంటంటే కొన్ని వాస్తవాలు తెలిసినాయి కాబట్టి కావచ్చు, కానీ మరి అటువైపు కేటీఆర్ భాషను కూడా నువ్వు ప్రశ్నించినప్పుడు కేటీఆర్ భాషను కూడా అన్నాను. దయాకర్ గారు మీరు ఒక్కటే విందంటున్నారు. కాబట్టి నేను నాలాంటి వాళ్ళం అయితే నేను నిజంగా కూడా అనుకుంటున్నా కదా, నేను మొన్న అసెంబ్లీలో స్పందించిన దానికి 2-3 పెద్దోళ్ళు కలిసి, సరే కేటీఆర్ కు ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉంది, వాళ్ళకి పవర్ పోయింది, లేకపోతే వాళ్ళు అట్లా మాట్లాడే చేస్తారు, మీరెందుకు మాట్లాడుతున్నారు అని నన్ను అడిగిండు. ఆయన కూడా నేను తర్వాత చెప్తా, క్రెడిబుల్ ఉన్న పర్సన్, కొంచెం తెలంగాణ సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నాయన కాబట్టి. అంటే మరి ఏం చేయాలి సార్, టిట్ ఫర్ టాట్ వచ్చినప్పుడు మేము కూడా దిగజారాల్సి వస్తుంది అంటే అవసరం లేదు, వాళ్ళని మాట్లాడుకోనియండి, ఎంతైనా మాట్లాడుకోనియండి. మీరు రాజ్యాంగబద్ధ పదాలు వాడండి, చట్టబద్ధ పదాలు వాడండి అని నాకైతే నేను ఆయన అట్లా అంటే నేను ఊహించలేదు. నేను పరుష పదాలు వాడతా, లేకపోతే కొంచెం ఏమంటాము ఆగ్రహంతోనూ ఆవేశాలకు మీరు కూడా లోన్ అవుతుంటారండి. బహిరంగ సభల్లో అవుతారు, డిబేట్లలో అవుతారు, అన్ని చోట్ల అవుతారు. అప్పుడప్పుడు అవుతుంటా కాబట్టి నన్ను
మొన్న ప్రెస్ మీట్ లో నేను నా ప్రెస్ మీట్ దాన్ని చూసి ఆయన చాలా ఫీల్ అయ్యిండు. యు హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్, అంటే నువ్వు ఉద్యమకారునిగా ఉన్నావు, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినావు, రాజకీయ నాయకునిగా ఉన్నా, నీకు మీద ఒక గౌరవం ఉంది, నువ్వెందుకు ఇట్లా అంటే ఇప్పుడు మా నాయకుడు అన్నప్పుడు మేమేం చేయాల్సి వస్తుంది? దయాకర్ గారు నేను కూడా ఆ ప్రెస్ మీట్ చూశాను. జనరల్ గా మీరు కేసీఆర్ ను, మీరు వ్యక్తిగతంగా దయాకర్ కేసీఆర్ ని గౌరవిస్తూనే మాట్లాడుతుంటారు. ఆ రోజు ముసలోడు అనే ఒక వర్డ్ మీరు వాడారు, అది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది, అది బాలేదు. అది కొంచెం దాని మీదనే అన్నాడు ఆయన కూడా. అంటే నేను కూడా సానుభూతితో అన్నదే. ఆయన ఏమో హాస్పిటల్లో వాడి ఇబ్బందులలో ఉన్నాడు, మీరేమో ఇట్లా తెగి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా. దాని కాంటెక్స్ట్ లో అన్నా నేను బక్కాయనైనా ముసలాయనన్నా ఆయన మీద గౌరవంతోనే అంటాం మేము. విమర్శలు కూడా చాలా డెమోక్రటిక్ గానే చేస్తాను నేను కేసీఆర్ గారి మీద. మరీ దిగజారైతే ఇప్పుడు మా నాయకులు అన్న దాని మీద నేను విమర్శలకు గురైనా కానీ కేసీఆర్ గారు అన్న దాని మీద నేను ఎప్పుడు డెమోక్రటిక్ గానే క్రిటిసైజ్ చేస్తాను. సరే ఏదున్నా సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మా నాయకుడైనా బిఆర్ఎస్ నాయకుడైనా ఎవరైనా సరే ఏం అవసరం అని మీరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలి. ఎందుకు? ఒక న్యూట్రల్ మీడియాగానో లేకపోతే ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ మనోడు కూడా కొంచెం ఆ పరిధి దాటుతున్నట్టయితే నాకు అనిపించింది. కేటీఆర్ తన సహజత్వానికి భిన్నంగానే ప్రవర్తిస్తున్నప్పుడు మేము ఎట్లా స్పందించాలని? ఇప్పుడు ఎంత రాజకీయ నాయకులమైనా, నేనెంత కాంగ్రెస్ అయినా, తనెంత బీఆర్ఎస్ అయినా, ఒక దశ విమర్శ దాటి చేయాలంటే, పరిధి దాటాలంటే మాకు కూడా హద్దులు ఉన్నాయి. హద్దులు అంటే సమాజపు హద్దులు ఉంటాయి కదా, వాటిని ఇట్లా హావులేను ఇట్లా మాట్లాడలేదు. చిన్న మాట మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అవును. ఇప్పుడు కొంతమంది మిత్రులు కూడా ఫోన్లు చేసి, అన్న మీరంటే గౌరవం ఉండే, ఎందుకో మీరు ఈ మధ్యన ఫిజిల్ అవుట్ అవుతున్నారు, అవసరమా ఫిల్తీ లాంగ్వేజ్, అవసరమా అంత? నేను బూతులు వాడడం కానీ కొంచెం ఆవేశంతో పరుష పదాలు అయితే వాడడం వాస్తవం. అట్లనే మనోడు కూడా స్లిప్పరీగా, అంటే స్లిప్ అవుతున్నట్టుగానైతే నాకు ఇప్పుడు మీరు అన్న దాంట్లో కూడా ఉన్నది. కానీ మామూలుగా రాత్రి కూడా నేను ఏదో డిబేట్ లో ఉన్నా, మన రవీందర్ రావు గారు మామూలుగా ఆయన కూడా ఎక్కువ ఏమి రెస్పాండ్ కాడు, కానీ తను కూడా ఊగిపోయినప్పుడు చెప్పిన, నువ్వు ఎమ్మెల్సీవి, మళ్ళీ మనకు అక్కడ చైర్మన్ ఉంటాడు, మనం మాట్లాడే ఏమున్నా సరే మన గౌరవం కూడా తగ్గొద్దు కదా, అట్లా మేము ఆలోచిస్తున్నాం. కానీ ఎందుకు కేటీఆర్ అట్లా స్లిప్ అవుతుండో మరి బాలరాజు గారు కలిసినప్పుడు ఏంటంటే రెండు వైపులా కూడా, ఇటువైపు కూడా ముఖ్యమంత్రి గారితో కాదు ఇప్పుడు మీరేమో వీళ్ళు అంటున్నారు కాబట్టి మేము అంటున్నామని మీరు అంటారు. నిన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడ నేను విన్నాను, అది ఆన్ రికార్డ్ అన్నారు. ఆయన రేవంత్ రెడ్డితో ఇట్లా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన భాష అట్లనే ఉంటది కాబట్టి అదే భాషలో సమాధానం చెప్పాలని కేటీఆర్ అంటున్నారు. మరి ఎవరిది నిజం అనేది ప్రజలు తెలుస్తారు. అది అయితే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే పోటీ అని కాదు కానీ కేటీఆర్ కి స్పందించడానికి మా నాయకత్వం ఉన్నది, అదే స్థాయి నాయకత్వం ఉంది. కేసీఆర్ గారితో ఎందుకు ఆయన పోతున్నట్టే, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన ఇప్పటి ముఖ్యమంత్రి, ఆయన బాధ్యత గుర్తు చేయడమే జరుగుతున్నది ఇక్కడ. కానీ రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే, అసలు బాటం లైన్ చెప్పడం నీకు మర్చిపోతున్నాయి. కానీ ఈ మధ్యన వస్తున్న కథనాలు మనోన్లో ఒక అన్రెస్ట్ తెచ్చిన మాట వాస్తవం. అది ఆరోపణల నుంచి ఆధారాలతో ఉంటే అది కేటీఆర్ కు నష్టం అని తెలిసి ఏమైనా రెచ్చగొట్టే ధోరణితో ఉంటున్నట్టుంది నాకు అనిపిస్తున్నది. అట్లా వాస్తవాలు కాకపోతే ఎవరు బదనాం అవుతారు? ప్రభుత్వమే బదనాం అవుతుంది కదా. వాస్తవాలు లేకుండా మేమెందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు మొన్న చిట్ చాట్లో మాట్లాడిన అంశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఢిల్లీ మీడియాతోనో లేకపోతే మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీతోనో ఇట్లాంటి విషయాలు మాట్లాడి అది ఆధారాలు లేకపోతే క్రెడిబిలిటీ క్రైసిస్ కాదా? అంటే లోకేష్ కలవడంపై కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు లోకేష్ పంచాయతీ ఏంటి? లోకేష్ ని కేటీఆర్ కలిస్తే కలిసి ఉండొచ్చు, దాన్ని ఆయన కలవలే అంటున్నారు. అసలు అది ఏంటి, ఆ పంచాయతీ ఏంటి? అది ఇప్పుడు ఒకటి, వాళ్ళు రాజకీయంగా బీజేపీకి దగ్గర కావడానికి వయా చంద్రబాబు పోవాలనుకున్నా లోకేష్ అవసరమే. లేదు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన చర్చ వచ్చినా లోకేష్ అవసరమే అని తనకు దగ్గర కాబట్టి, చంద్రబాబు గారితో ఇంటిమసీ కంటే కూడా లోకేష్ కు దగ్గర కాబట్టి మాట్లాడి ఉండొచ్చు. దాన్ని ప్రస్తావన తెచ్చేందుకు తప్పు చేయనప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారిని అఫీషియల్ గా కలిస్తేనే బనకచెర్ల బంకను అంటించేసి మీరు బనకచెర్లకు చర్చ ఎందుకు పోయిందని అంటారు. అసలు బనకచెర్ల చర్చే లేదు దాంట్లో లేదు. ఇప్పుడు నేను అందుకని ఒకటే నిన్నటి నుంచి చెప్తున్నా, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారా?
ఆ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటన నమ్ముతారా లేకపోతే చంద్రబాబు గారి స్టేట్మెంట్ నమ్ముతారా అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలను అడుగుతున్నా. అంటే మేము చంద్రబాబునైనా నమ్ముతాం కానీ మేము రేవంత్ రెడ్డిని నమ్మమంటున్నారు. అంటే ఏంది, ఎవరి వైపు? చంద్రబాబు వైపు అన్నట్టు కదా. ఒక్క నిమిషం దయాకర్ గారు, చంద్రబాబు మీరు చెప్పిందని నమ్ముతున్నట్టే కదా. చంద్రబాబు బాలరాజు గారు అడుగుదాం. చంద్రబాబు మాటలు నమ్మి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలు నమ్మి రేవంత్ రెడ్డి మాటలు మాత్రం నమ్మరా? ఇదేంటి? ఎందుకంటే చంద్రబాబు వైపు ఉన్నారా మీరు అనేది అద్దంకి దయాకర్ గారు అడుగుతున్న ప్రశ్న. కళ్యాణ్ గారు ముందుగా మీకు అదే 10 టీవీ ప్రేక్షకులకి లోకేష్ కలిసారా లేదా అనేది సరే క్లారిటీ ఇచ్చారు. ప్యానెల్లో పెద్దలు అద్దంకి దయాకర్ గారు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి దాన్ని అటు ఇటు తిప్పి మళ్ళీ కాంగ్రెస్ పాజిటివ్ వైపు తిప్పుకుంటారు ఆయన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి రుణమాఫీ అయిందని చెప్పినారు సార్. రుణమాఫీకి 100 రకాల కొర్రీలు పెడుతుంటారని బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కొర్రీలు ఏం లేవు, నేను చెప్తున్నాగా ముఖ్యమంత్రిగా అని చెప్పింది సార్. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా ఆదేశిస్తే 2 లక్షల రుణమాఫీ అయ్యిద్ది అని చెప్పేసి అన్నారు సార్. ఇవాటికి కూడా ముఖ్యమంత్రి మాటే శాసనం కదా సార్. ముఖ్యమంత్రి మాట శాసనం మీరు అంటున్నారు కదా, ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇప్పటికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు సార్. దానికి సంబంధించినటువంటి రుజువే ఆదిలాబాద్ జిల్లాలో రాతోడు బాపురావు అనే రైతు చనిపోవడం అనే దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను సార్. ఇప్పుడు మీటింగ్లో ఎజెండా ఉంటుంది సార్, ఎజెండాలో పేపర్ మీదకి వస్తుంది సార్. పేపర్ మీదకి వచ్చింది ఒకటి అది అమలు అవుతుంది సార్. నోటి మాట అమలు కాదు సార్. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అయినప్పుడు కూడా నువ్వు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమి ఇచ్చినావు? నువ్వు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్టు ఆధార్ చేస్తున్నా లేదా, ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఉన్నారా లేరా, అందరు అది ఇది ఆధారం తీసుకుంటారు. ముఖ్యమంత్రి మాట తీసుకోరు. మీరేమన్నారు? వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు, పొంగులెట్టు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు, అద్దంకి దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పి ఎందుకు కాదా అన్నారు. మరి ఇలా కాలేదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి మాట ప్రధానం కాదు సార్. అయ్యాల ఏదైతే టేబుల్ మీద వచ్చిందో సిఆర్ పాటిల్ నాయకత్వంలో ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని ఏదైతే ఎజెండా టేబుల్ మీదకి వచ్చింది సార్. ఏమొచ్చింది? ఫస్ట్ ఎజెండాలో బనకచర్ల ప్రాజెక్టు ఉన్నది, రెండో సంబంధించిన ఎజెండాలో తెలంగాణ ఏం కోరుకుంటుందో అనే అంశాల మీద మీరు చెప్పినారు సార్. టేబుల్ మీద వచ్చిన అంశం డెఫినెట్గా చర్చకు రాకపోయినా వచ్చినా టేబుల్ మీదకి వచ్చింది కదా. మరి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి రేపు కేంద్ర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా సార్. కమిటీలో ఉన్నప్పుడు చర్చకు వచ్చిందని చెప్తారు సార్. రేపు ఈ మాటలు పరిగణలో తీసుకోరు. ఈ అంశం ఏదైతే టేబుల్ మీదకి వచ్చిన పేపర్ మీద ఉన్న అంశాన్ని పరిగణలో తీసుకుంటున్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది కాబట్టే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పందించినారు, కేటీఆర్ గారు స్పందించినారు సార్. తదనంతరం సార్ ఇక డైవర్షన్ ఎప్పుడైతే దొరికిపోయారు సార్. బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన 200 టీఎంసీలే కాదు, బొల్లెపల్లి రిజర్వాయర్లు ఇంకా అదనంగా 200 టీఎంసీలు అంటే సుమారు 400 టీఎంసీలు గోదావరి జలాలను ఎత్తుకపోవడానికి చంద్రబాబు నాయుడు తనకున్న కేంద్ర ప్రభుత్వంలో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని మళ్ళా తెలంగాణకు గతంలో సార్ తెలంగాణ నీళ్ళకేడ్చింది, నిధులకేడ్చింది, నియామకాలకేడ్చింది సార్. దానికోసమే కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కొట్లాడినాం. అద్దంకి దగ్గర కూడా కొట్లాడి నేను కాదంటే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కొట్లాడని రేవంత్ రెడ్డి వెనకాల ఉంది కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి వెనకేసుకురావాలి తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొట్లాడలేదు కదా, గన్నులు పట్టుకుండు కదా, మమ్మల్ని కర్రతో కొట్టిండు. ఆయన కొట్లాడలే, మమ్మల్ని కర్రతో కొట్టిండు కరీంనగర్ పోతుంటే. అద్దెకి దగ్గర వెనకేసుకొచ్చుకోవాలి తప్పులేదు, నేను కాదంటలే సార్. నేను అడుగుతా ఉన్నా సార్, మేము బనకచర్ల మీద మాట్లాడుతుంటే ఎక్కడ కేదార్నాథ్ ఎక్కడ దుబాయ్లో చచ్చిపోయింది, ఎన్ని రోజులాగా చచ్చిపోయి సార్ నాకు అర్థం కాదు. దానికి కేటీఆర్ ని పొంతన పెట్టొచ్చు. 100 సార్లు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా ద్వారా చెప్పినాడు, అమరవీర స్తూపం దగ్గరికి వస్తారా బాబు, మీరు ఏం తీసుకుంటే ఎంటికలు తీసుకోరని చెప్పిండు కదా సార్. గతంలో ఒక బీజేపీ నాయకుడు ఇచ్చిన సవాల్ని స్వీకరించి వచ్చిందా లేదా సార్ అమరవీర స్తూపం దగ్గరికి? అనేక రకాలు చెప్పిండు కదా సార్. అయినా కూడా మళ్ళీ దాన్ని చెప్తూ ఇవాళ సార్ మీరు ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి ఇవాళ ఏదైతే మీరు చేస్తున్నారు సార్, మా క్వశ్చన్ చేశారు సార్ మా కేటీఆర్ గారు. ఇవాళ బట్టి విక్రమార్క గారు ఫోన్ ట్యాప్ చేయట్లేరా మీరు? అదే ఉత్తమ్ కుమార్ గారు ఫోన్ ట్యాప్ చేయట్లేరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాప్ చేయట్లేరా? దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పట్టించారా అని చెప్పి మా సవాల్ ఇస్తున్నారు. ఇంకొక పాయింట్ సార్ మేము అంటున్నాం సార్, ఇలా 20 నెలలు అవుతుంది సార్ కళ్యాణ్ గారు. మా కేటీఆర్ కూడా మంచిదే సార్, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు సార్, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉన్నది సార్. ఇష్టం వచ్చినట్టు సార్ ఫోన్ ట్యాపింగ్ మీద ఈ 20 నెలలుగా మా పార్టీ వర్కింగ్ ఒక కాదు ఐకానిక్ లీడర్ సార్. ఒక కాలంలో భారతదేశానికి ఐటీ మంత్రి ఎవరంటే కేటీఆర్ వైపు ఈ సమాజం ఏలు చూపించింది సార్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 65 లక్షల సభ్యత్వానికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ సార్. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి సార్. అటువంటి వ్యక్తి మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఏదైతే ఉన్నాయో సార్, అది దౌర్భాగ్యం అంటారని చెప్పండి సార్. ఏమని మాట్లాడతారు సార్? ఇవాళ పేపర్ 2 ప్రధాన పత్రికలు రాసినాయి సార్, పిరికి పందాన్ని రాస్తాయా సార్? నేను మాట్లాడితే మీరు పెడతారా సార్? నేను కూడా మాట్లాడతాను రేవంత్ రెడ్డి మీద, నాకు మాటలు రావా సార్? ఏది పడితే అది మాట్లాడతా సార్, మీరు పెడతారా సార్ దాని రేటింగ్? సార్ అవులే అనే పదానికి సార్ హార్ట్ టచ్ అయితే సార్, నేను అంటున్నా సార్, హార్ట్ టచ్ అయితే సార్ ఎన్నడూ నువ్వు మాట్లాడాల్సింది బనకచర్ల మీద మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడాల్సింది గోదావరి జలాల మీద మాట్లాడాలి సార్, నువ్వు మాట్లాడాల్సింది తెలంగాణ చదువుతున్న అన్యాయం మీద మాట్లాడాలి సార్,
నువ్వు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ పార్టీగా మా హరీష్ రావు గారు మా కేటీఆర్ ఇచ్చిన క్వశ్చన్కు సమాధానం చెప్పాలి సార్. ఇక డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి ఎక్కడ దుబాయి, ఎక్కడ చనిపోయిన వాడు, ఎక్కడ ఫోన్ ట్యాపింగ్, ఇదంతా ఏం సార్? ఎక్కడ డ్రగ్స్ సార్? సార్ నేను అంటున్నాను సార్, ఒక్క అధికారి 20 నెలల కాలంలో ఒక్క అధికారి వచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ దాంట్లో ఉండని తేల్చిండా? ఫస్ట్ పాయింట్ సార్ అడుగుతున్నా సార్. రెండో పాయింట్, ఒక్క అధికారి ఒక్క నివేదిక, నీ దగ్గర హోంశాఖ ఉంది, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, నీ దగ్గర డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక్క అధికారి కానీ ఒక్క డిపార్ట్మెంట్ అధికారి వచ్చి ఈ డ్రగ్స్ లో కేటీఆర్ హస్తం ఉందని తేల్చిరా సార్ నేను అడుగుతున్నా సార్. ఓఆర్ టెండర్ లో అవినీతి అన్నారు సార్, ఒక్కటేమైనా తెలిసి నేను అడుగుతా ఉన్నా సార్. అదేవిధంగా సార్ ఇంకో కూడా చెప్పారు సార్, డ్రగ్స్ రాజు పాకాల ఇంట్లో సార్ ఒక చిన్న దావత్ గృహప్రవేశం జరిగింది సార్ కేటీఆర్ బామార్ది ఇంట్లో. కేటీఆర్ బామార్ది కావడం ఆయన చేసిన తప్ప సార్ నేను అడుగుతాను. కళ్యాణ్ గారు ఇది ఆవేదనతో మాట్లాడుతుంది. ఇవాళ మా కేటీఆర్ గారు మాతో డిస్కస్ చేశారు. ఇదేం రాజకీయాలు నాయన, ఇదేం రాజకీయాలు? మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు తెలంగాణకు చెప్పు. 20 నెలలు మేము ప్రజలతో ఏం చేస్తున్నాం? కేటీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ వ్యక్తిగతం మీద దాడి చేయడం, దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నువ్వు కాదు మేము చాలు రైట్ మాట్లాడదాం. దయాకర్ గారితో మాట్లాడదాం. ఈ వ్యక్తిగత దాడి ఏంటి కేటీఆర్ పై, ముఖ్యంగా కేటీఆర్ పై? ఎన్నికల ముందు నుంచి కూడా వర్డ్ అనొచ్చో లేదో రేవంత్ రెడ్డి గారు అన్న వర్డ్ రకుల్ రావు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అది ఎందుకు చేశారు, ఏం చేశారో, డ్రగ్స్ పంచాయతీ ఏంటో, ఈ లోకేష్ ఏంటో, అసలు వ్యక్తిగత దాడులు ఎందుకు జరుగుతున్నాయి కేటీఆర్ పైన, ప్రధానంగా కేటీఆర్ పైన? దయాకర్ గారు, కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు. అంటే టార్గెట్ చేసే రాజకీయం అనేది ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు? ఎందుకంటే నేను డిబేట్ ముందు కూడా, బ్రేక్ ముందు కూడా అన్నాను, రకుల్ రావు అంటూ లేకుంటే డ్రగ్స్ తీసుకున్నాడంటూ ఈ వ్యక్తిత్వ హననం, ఒకరిని ఒకరు సంచులు మోసాడు, బ్యాగులు మోసాడు, అంతర్రాష్ట్ర దొంగ, ఇలాంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం కానీ వాటెవర్ ఒకరిని చూసి ఒకరు మాట్లాడడం, ఇది ఆ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననం తప్ప ప్రజా సమస్యలపై చర్చలు లేవాయిగా, ఉండవా? ఇప్పుడు బనకచెర్ల అనేది తీసుకో, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తా. బనకచెర్ల ఎజెండాలో ఉందని మీరు నమ్ముతున్నారా? నేను దయాకర్ గారు, నేను మాత్రం నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే రీజన్ చెప్తాను. అసలు ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం పెట్టిందే బనకచెర్ల ఇష్యూ వెలుగులోకి వచ్చాక, బనకచెర్లను ఆపడానికి మనం ప్రయత్నం, తెలంగాణ ప్రయత్నం, కట్టడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు 80,000 కోట్లతో వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే కదా మీటింగ్ పెట్టింది. అందులో ఎజెండాలో లేదంటే ఎలా? అది ఒకటి. రెండోది, బయటకు వచ్చి ఏపీ మంత్రి స్వయంగా చెప్పారు కమిటీ నిబంధనల్లో అది ఉంది, బనకచెర్ల ఇష్యూ కూడా ఉంది, కమిటీని ఏర్పాటు చేసిన దాంట్లో అది కూడా ఒక అంశం, అది ఒక్కటే అంశంగా కమిటీ కాదు, అది కూడా ఒక అంశం అని చెప్పారు. మన 10 టీవీ రిపోర్టరు, ఢిల్లీ రిపోర్టర్ని ఒకసారి మీరు కనుక్కుంటే మినిట్స్ బుక్ ఉంటది కదా, అవును, మినిట్స్ బుక్ ను ఒకసారి తీసి మళ్ళా మీరు చూడండి. బనకచెర్ల ఎజెండాగా ఉంటే మేము మీటింగ్ లో పాల్గొనమని లేఖ రాసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు దాంట్లో బనకచెర్ల అంశం ఉంటే లేదు ఆ అంశం అని చెప్పే ప్రయత్నం చేసడం అనేది ఎట్లా ఉంటదని అనుకుంటున్నారు మీరు? సాధ్యం కాదు అది. టిఆర్ఎస్. అవును. రెండవది, సమగ్రమైన 2 నదుల యొక్క నీటి విధానాన్ని మనం మళ్ళీ రీట్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. మేము కేంద్ర ప్రభుత్వానికి, అపెక్స్ కౌన్సిల్ కు, 2 బోర్డులకు, అది కృష్ణ కానీ గోదావరి, దానికి చేసింది ఏంటంటే బచావత్ సమగ్రంగా లేదు, తర్వాత బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ది ఫైనల్ అవార్డు కాలేదు. కాబట్టి ఇవి 2 తేలిస్తే మాకు కృష్ణా మీద 299 కాదు, మాకు 535+ రావాలి. మీరు ఫస్ట్ కృష్ణా పారుదల ప్రాంతం ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఉంది, రైపేరియన్ రైట్స్ ఉన్నా మాకు ఇక్కడ అలొకేటెడ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, నికర జలాల మీద కట్టుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి మాకు రిడ్రెసల్ పాలసీలో బచావత్ అవార్డు ఎక్కువ ఇస్తావా, లేదంటే బ్రజేష్ కుమార్ మిశ్రా అవార్డు ఎక్కువ ఇస్తావా? మాకు ఇక్కడ కృష్ణా మీద ఇవ్వాలి. మాకు భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, తర్వాత ఏంది పాలమూరు రంగారెడ్డి, తర్వాత ఇంకోటి కేఎల్ఐ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి మనకి ఇటు పైకి. కాబట్టి మీరు కృష్ణా బేసిన్ నీటిని పెన్నార్ బేసిన్ తలెరియడానికి దాదాపు రోజుకు 3 టీఎంసీలు నుంచి 9 టీఎంసీల వరకు పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. అది మంచి పద్ధతి కాదని చెప్పి కృష్ణా మీద, ఇక్కడ 968 అంటుండ్రు కదా, 968 మీద మాకు మా
నికర జలాల మీద కట్టే ప్రాజెక్టులకు అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు మిగులు జలాల తర్వాత వరద జలాల చర్చే లేదు. కాబట్టి వీళ్ళు బనకచెర్లను ముందుకు తీసుకురావడం వెనుక వ్యూహం ఏంటంటే బనకచెర్ల కట్టుకుంటుండ్రు కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టిందనే ఒక నోషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. మేము ఒక్కదానికనే చర్చ మీరు పెడితే అసలు దానికి మాకు అవసరమే లేదు. ఎందుకు లేదు? వరద జలాల మీద ఏదైనా ట్రిబ్యునల్ ఉందా? అసలు వరద జలాల మీద ఒక పాలసీ ఉందా ఈ దేశంలో? వరద జలాల మీద ఒకే ఒక్క ప్రాజెక్టు మన దగ్గర ఫ్లడ్ ఫ్లో కెనాల్, ఇందిరా కెనాల్, శ్రీరామ్ సాగర్ నుంచి మనం ఒకటి వేసుకున్నాం. అది మనకు అంతర్గతంగా ఉంటుంది. మనకి ఎష్యూర్డ్ వాటర్ నుంచే SRSP phase 2కు తరలిస్తున్నాం. అదే మిడ్ మానేరు, అదే తుంగతుర్తి, అదే సూర్యాపేట, అక్కడ వరకు వచ్చేది అదే ప్రాజెక్ట్. ఇక నీకు వరద జలాల మీద ప్రాజెక్ట్ కట్టుకుంటా అంటే కేంద్రం ఏ ప్రాతిపదికన దాని మీద పెడుతుంది? వాళ్ళు ప్రీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని స్క్వాష్ చేసిండ్రు, వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఆడ చర్చ ఎందుకు వస్తుంది? ఇది తెలియకుండా అక్కడ చర్చ రాలేదు క్లియర్, అందులో ఎలాంటి సందేహం లేదు. అక్కడ అందుకనే నేను నిమ్మల నారాయణ గారు, చంద్రబాబు నాయుడు అక్కడ మంత్రి చెప్పిన అంశమే ఇక్కడ చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు ఏం చెప్తుండ్రో అక్కడ నిమ్మల నారాయణ గారు కూడా అదే చెప్పి ఉండొచ్చు, వాళ్ళ ప్రజల్ని సంతృప్తి పరచడానికి. అక్కడ ప్రాంత పత్రికలు రాసి ఉండొచ్చు. దాన్ని నేను బాధ్యత, మేము జవాబుదారితనం అని చెప్పి మీడియా ముఖంగా చెప్పిన దాన్ని కాంగ్రెస్ పార్టీ అది బాధ్యత తీసుకుంటుందని చెప్పిన దాన్ని నమ్మకుండా మీరు చంద్రబాబు గారు చెప్పింది నమ్ముతాం, నిమ్మల నారాయణ గారు చెప్పింది నమ్ముతాం అంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళతోనే ఉండండి, ఎవడొద్దంటుండు. ఇది నేను అంతే ప్రాపగండా ఎట్లా ఉంటది అంటానికి. ఇక మీరు అన్నారు ట్రక్కులు రావో లేకపోతే ఇదో అదో వచ్చింది. ఇప్పుడు నేను దాని మీద ఎందుకు స్పందించాను? మీ ప్రభుత్వంలో అంటే మీరేమో గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విచారణ చేస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, రేపు బండి సంజయ్ కూడా రాబోతున్నారు దానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రుల ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి, ఒకవేళ అవ్వట్లేదంటే లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన దానికి స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరని చెప్పిన ఒకటి, నేను స్పందించవచ్చు స్పందించకపోవచ్చు. కానీ ఒక మాట, ఇక్కడ టిట్ ఫర్ టాట్ అంటే గతంలో కవిత గారి ఫోన్ ట్యాపింగ్ అయిన దాని మీద కేటీఆర్ ఏమైనా స్పందించిందా? ఎందుకు స్పందించాలి కేటీఆర్కు? అసలు ఇంతవరకు కవిత ఏ పార్టీలో ఉంది, కవిత ఎవరి గురించి మాట్లాడుతుంది, కవిత మాట్లాడేదంటే దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, మిమ్మల్ని డీవియేట్ అయ్యి మాట్లాడుతుంది, మీరు పార్టీ క్రమశిక్షణ ఉందా లేకపోతే పార్టీలో ఉందా, వేరే పార్టీ పెట్టుకుందా, మీరేమైనా సమాధానం చెప్తున్నారా? మీకు ఎందుకు చెప్పాలి? కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరంలో, ఇప్పుడు కాళేశ్వరంలో 3-4 అధికారులు దొరికింది, వాళ్ళ ఆస్తులు ఏందో ఒకసారి చూడండి. 100 కోట్లు. ఎలా ఫోన్ ట్యాపింగ్ కూడా తెలుస్తుంది, నివ్వెరపోతారు. ఎందుకు? సాక్ష్యాలు వస్తాయి కదా. ఎందుకు ఊరికనే మనం ఉలికులికి మాట్లాడడం? మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే వాళ్ళు చేస్తున్నారు అనే ఆరోపణేనా నిజంగా జరుగుతుందో ఒక పాయింట్. రెండోది ఒకటి మీకు సంబంధించిన అంశం కూడా మనం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఫస్ట్ పాయింటే, గతంలో కేసీఆర్ గొర్రెలు పెంచుకోమని, చెప్పులు కుట్టుకోమని, ఈ రకంగా వాళ్ళకు చేపలు పెంచుకోమని అదే చెప్పాడు. మేము వాళ్ళ పిల్లలకి ఎక్కువ చదివిస్తున్నామని. మీరు గతంలో గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. అంటే యాదవులను గొర్రెలు కాసుకోవడానికి, లేకుంటే దళితులను చెప్పులు కుట్టుకోవడానికి, లేకుంటే అలానే అక్కడికే పరిమితం చేయాలని కేసీఆర్ చూస్తే మేము వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి కలెక్టర్లను అధికారులను చేస్తున్నాం అనేది రేవంత్ రెడ్డి ఇప్పుడే మనం విన్నాం. దానికేం చెప్తారు? 2 అంశాలు. మొదటగా కళ్యాణ్ గారు ఏదైతే బనకచెర్ల అంశం లేదన్నదో తప్పు, నాకు సెల్ స్విచ్ ఆఫ్ అయింది, మీకు ఎజెండా పాయింట్ పెడతాను. 100% వాళ్ళు ఫస్ట్ పాయింట్ గానే వాళ్ళకి అసలు రేపు చంద్రబాబు పెడతా సార్, మీకు అర్థం మీకు కూడా పెడతాను మార్కింగ్ చేస్తారు. ఏం చెప్పాలి సార్, మీ తెలంగాణ పాయింట్ కూడా మీరు ఏం అడిగారు పాయింట్ అంటే అది ఏపీ ఎజెండాలో ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం కలిపి పెట్టారు సార్. మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం విత్ శక్తి భవన్ లో జరిగినటువంటి సిఆర్ పార్టీ అది పెట్టాకే రాము అని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, అప్పుడు ఎజెండా మారిపోయింది. అంటే బాలరాజు గారు అంటుంది మొదట్లో పిలిచిన ఎజెండా దానికి మేము రాము అని చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మీరు లేదని అంటారు కదా, లేదన్న ఎజెండా పాయింట్ బయట పెట్టండి.
మేము ఉన్న ఎజెండా అవును, పార్టీ ఇస్తున్నాం. మీరే డిమాండ్ సార్, చేయండి సిఆర్ పార్టీ డిమాండ్ ఇవ్వమని చేస్తున్నాం. మేము 10 టీవీ చెప్తున్నాం. ద్వారా డిమాండ్ ఆ చేస్తున్నాం. ఎజెండా కాపీ ఆర్టీఐ కింద కూడా అడగచ్చు. 10 టీవీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. సిఆర్ సార్, నేను పార్టీ అంటే గారి మా ఆధ్వర్యంలో దగ్గర లేదా మీరు మీటింగ్ టేబుల్ అయింది. పెట్టిన వారిని ఎజెండా డిస్కస్ పాయింట్ చేయమని ఉంది. బీజేపీ అది ఉంది, ఫస్ట్ మీకు పంపుతాను. మీరు అది ఫస్ట్ ది. లేని ఎజెండాలు పంపండి. మీరు అది ఫస్ట్ ముఖ్యమంత్రి గారు బయటపడని వీళ్ళంతా చెప్పండి. అప్పుడు మేము తప్పు పెడతాం కదా. అబద్ధాల ఫస్ట్ ప్రచారం. అంశం. రెండో అంశం సార్ ఇంకోటి దగ్గర నాగే, ఎందుకంటే నువ్వు డాక్టరేట్వి, నువ్వు ఎమ్మెల్సీ అయినవు, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ డాక్టరేట్ ప్రొటెక్ట్ కూడా చేయాల్సింది. డాక్టర్వే కానీ చెప్పండి. నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది కాదంటలేము. నేను ఏమంటున్నా సార్ ఇలా అది ఫస్ట్ ది అని చెప్తున్నా అంతే. అవునవును, సెకండ్ కరెక్ట్. బయట పెట్టండి మేము అంటున్నాం. ఓకే. ఓకే, రెండో పాయింట్ సెకండ్ సిఆర్ పాటిల్ గారిని పాటిల్ గారిని బయట పెట్టమని మనమే అడుగుతాం. నువ్వు కూడా అడుగు. ఇద్దరు అడుగు. చంద్రబాబు సమాచారం అడగండి. ఎందుకు నమ్ముతావు ఆ నువ్వు? దయకర్ కాదు, మీరే ప్రభుత్వ పరంగా అడగచ్చు కదా. మేము ఇక్కడ బ్లేమ్ అవుతున్నాం, మీరు అది నేను బయట పెట్టండి. నేను ఇంకొకటి, చెప్తున్నది ఇంకొక అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారి తరపు నుంచి చెప్తున్నాం కదా. మీరు మమ్మల్ని ఎందుకు నమ్మట్లేరు? సిఆర్ నిమ్మల పాటిల్ రామానాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు తప్పని నమ్మకం చెప్పండి. ఉంది. రేవంత్ రెడ్డి గారిని నమ్మరు. ముఖ్యమంత్రి చెప్పారు, ఆల్రెడీ చెప్పారు కదా. ఆ రోజు ప్రెస్ మీట్ లో. చెప్పినాడు రేవంత్ రెడ్డి. అసలు నేను కూడా బనకచెర్లపై చర్చ లేదని చెప్పారు. బనకచెర్లపై చర్చ జరగలేదని ఈయన చెప్పాడు తప్ప ఈయన కాపాడుకోవడం కోసం తెలంగాణ పై రాళ్లతో కొడతారు కదా, లేకపోతే రైతులు రాళ్లతో కొడతారు కదా. ఎవరయ్యా ముఖ్యమంత్రి కొట్టేది? చేస్తే మిమ్మల్ని కొట్టేది వాళ్ళు నీలాపై చెప్తామని చెప్పేసి మాట్లాడతారు కాబట్టి నేను ఇలా రేవంత్ రెడ్డిని 10 డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మేము చేసి తప్ప మీ ఆరోపణలు, మా హరీష్ రావు గారు చేసిన ఆరోపణలు తప్పంటారు కదా. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి నిమ్మల రామానాయుడు తప్పు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇదేం పద్ధతి? అది మీ పని బ్రదర్. మీరు చేసే ఆరోపణలకు మీరు డిమాండ్ చేసుకోరు. నిమ్మల నారాయణ సమావేశమైంది మీరు బజ్జి విజయవాడపై మీరు బజ్జీలు వాళ్ళని తినది మీరు. నమ్ముతున్నారు కాబట్టి విను. వాళ్ళది కాదు. అన్న అన్న వాస్తవం ఆగే కాదని విజయవాడపై చెప్పుకోరు. బజ్జీలు తినది మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జూలై 6వ తారీఖు 2025లో మీటింగ్ పెట్టుకుంది మీరు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి. బజ్జీలు తినండి, అలాగే వాళ్ళతో బజ్జీలు తిని రొయ్యలు మీరు కోసి బంకచర్ల తినండి, అప్పచెప్తారంటే మళ్ళా కనుక్కొని రాయి. తెలంగాణ ప్రజలుగా తెలంగాణ లోకేష్ ఫోన్ చేసి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కేసీఆర్ సైనికులు ఊరికే కూర్చుంటారు అనుకుంటున్నావు. ఊరికే కూర్చోం. లో- ఖచ్చితంగా బనకచర్ల పైన మీరు చేస్తున్న ఈ దోపిడిని, ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దోపిడిని డెఫినెట్ గా బీఆర్ఎస్ గా మేము కొట్లాడతాం. కేసీఆర్ ఆల్రెడీ మాకు అసలు డైరెక్ట్ వాళ్ళు అది మీరు బనకచెర్లకు ఇచ్చారు. అవకాశం ఇవ్వమంటున్నారు, మీకు పోరాటం కాదు. ఎందుకు? నాకు అర్థం కాదు మీరు సార్. ఇచ్చిన అది చెప్తున్నారు కదా. మీరు డిమాండ్ చేయమని చెప్పండి. మీరు ఇచ్చిన సార్, పర్మిషన్ గతంలో- నిమిషం. మీరే గతంలో ఒక్క నిమిషం దయాకర్ గారు. ఇగో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ల మీద వాళ్ళే కొట్లాడతారట. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ కి పోంది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ మీద పోయి కొట్లాడరి, నువ్వు ఇట్లా చేసినావు కాక అని. ఒక్క కానీ పాయింట్ మీరు- చెప్పండి. ఫస్ట్ మీరు ఎఫెక్ట్స్ మాట్లాడుతున్న కౌన్సిల్ దాంట్లో 2016 reasonless ఏంటంటే జూలైలో జరిగింది. ఈ రోజు తెలంగాణ అన్న, ఆగే, ముఖ్యమంత్రి ఆగన్నా. అఫీషియల్ గా ఒక్క సెకండ్. పాల్గొని ఒక నిమిషము మాట్లాడు. అఫీషియల్ గా పాల్గొన్న మీటింగ్ మినిట్స్ లో జరిగింది చెప్పితే మీరు ఆంధ్ర ఏంది పత్రికలు రాసినాయని, ఆంధ్ర మంత్రి చెప్పిండని, చంద్రబాబు చెప్పిండని మీరు గగ్గోలు పెడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటుంటారు. అది ఫస్ట్ అది చూసుకోరు. కాబట్టి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఇప్పుడు సిఆర్ పాటిల్ గారు అయితే బీజేపీ పక్కన పెడదాం, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆ కదా. బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అనుమానం ఉంది అక్కడ. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి ఆయనకే చెప్తున్నారు. తెలియదు మరి, ఇక చూడు ఎట్లా ఉందో వాళ్ళది. అదే. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పరా మినిట్స్ ఇవ్వరా, బనకచెర్ల మీద చర్చ జరిగిందని ఇస్తారు, మినిట్స్ ఇయ్యరా, తీసుకోవచ్చు ఆయన కూడా అది. ఎరకలేదు. అంటే ఏంటి ఇలా వాటర్ పాలసీని, అంటే వాటర్ పాలసీ కూడా కాదు, నీటి Right. మీద మా వాటా ఒక్క మాకు నన్ను ఇవ్వాలని మాట్లాడండి, మేము కళ్యాణ్ పెట్టిన దాని మీద సీరియస్ గా చర్చ జరుగుతుంది. Right. వీలైతే తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్థించండి, లేదంటే అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేసుకొని రిలేటివ్ ఏమంటారు ఇష్యూస్ లలో మీరు నాన్ రిలేటివ్ గా మారిపోతారు. మీరు Right. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గాయల పడ్డట్టు కనపడుతుంది తప్పితే Right. తెలంగాణ Final గా ప్రాంతం conclude వైపు చేయండి. కొట్లాడుతున్నట్టు బాలాజీ గారు. చివరిగా Final. అర్థం దగ్గర నడతాం. Final గా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సంబంధించి దీనికి ఫిజిబిలిటీ లేదని చెప్పినది, ప్లస్ పర్యావరణ అటవీ శాఖ దీనికి ఫిజిబిలిటీ లేదని అనుమతించలేదు, చెప్పినది. అవును. అదేవిధంగా మన సిడబ్ల్యూసి కూడా ఫిజిబిలిటీ లేదని చెప్పింది. అదేవిధంగా మీ గోదావరి బోర్డు కూడా ఫిజిబిలిటీ లేదని చెప్పింది సార్. ఈ 4 కేంద్ర సంస్థలు ఫిజిబిలిటీ లేదన్నప్పుడు అసలు మీరు ఎజెండా చేర్చాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ పాయింట్. ఎజెండా లేదంటున్నారు. సరే, అదే డాక్టర్ సార్, ఎజెండా లేదని వాళ్ళు అంటున్నారు, ఉందని మీరు అంటున్నారు. అది మీరు చంద్రబాబు గారు ఒక 7 చర్చించుకోండి. సార్లు ఎమ్మెల్యే Right. ఏ ఆధారాలు కూడా మాట్లాడతారా మీరు? Right. Thank you, బాలాజీ గారు. ఆధారాలు ఉంటే బయట చెప్పు, చూపియాలి, చెప్పండి. ఉత్తదే సార్, అది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి 80,000 కోట్లు అవసరం అని చెప్పేసి డిసెంబర్ 2025లో లేఖ రాశారు చంద్రబాబు 24 నాయుడు. రాసిన లేఖ అవును. వాస్తవం కాదా? వాస్తవమే. నిర్మలా సీతారామన్ కలిసి మాకు నీకు ఇంత అది వివరంగా ఏపీ వాళ్ళు చెప్పినా. రాసుకుంది. Right, okay. వాళ్ళ వైపు ప్రయత్నం Right. చేస్తుంటే Thank you. సపోర్ట్గా కూర్చుంటే వీళ్ళు ఇంత వివరంగా చెప్పి- థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు. మొత్తానికి బనకచెర్ల అంశం అయితే ఇప్పుడు తేలేదా లేదు, అసలు బనకచెర్ల చర్చే లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. బీఆర్ఎస్ మాత్రం చర్చ జరిగింది, ఎజెండాలో అంశం ఉంది అనేది చెప్తున్నారు. ఆ కేంద్రం ఆ మినిట్స్ రిలీజ్ చేస్తే ఆ ఇష్యూ తేలిపోతుంది. అయితే తెలంగాణలో రాజకీయం మాత్రం కేటీఆర్ రేవంత్ మధ్య రోజు రోజుకు వేడిగా పెరుగుతుంది. కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురావాలనో లేదంటే పబ్లిక్లోకి దేవాలనో చర్చల్లోకి దేవాలనో రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు, సీఎంగా రేవంత్ చేస్తున్నారు ఆ ప్రయత్నాలు. ఈరోజు కొల్లాపూర్ సభలో కూడా మళ్ళీ ఆయన అదే
ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలి, అదే నేను కోరుతున్నాను అన్నారు. చూడాలి మరి కేసీఆర్ ఎప్పుడు రంగప్రవేశం చేస్తారు, రేవంత్ వ్యాఖ్యలకు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. కవిత అంశం కూడా ఒకటి ఉంది. ఆ కవిత అంశంపై కేసీఆర్ రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది, ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.